బ్రహ్మదేవి పంచాయతీ ప్రభుత్వం సున్నా కారుకి నీళ్ళు ఇవ్వటం మంచిదే. మామూలుగా అయితే యాక్చువల్గా అవసరం లేదు, అయినా ఇబ్బంది లేదు, మంచిదే, మంచి కార్యక్రమం జరిగింది. కానీ చెత్తలు అమ్మబోయే నీళ్లు ఆరాతెర కోసుకొని ఒడ్లు అమ్మబోయేటప్పటికి మొన్న 27వ తేదీ నుంచి ఇవాళ 8వ తేదీకి వచ్చేటప్పటికి రేటు రోజుకి 500 తగ్గించిపోవటం ఏందో కారణం నాకు అంతుపడటం వల్ల ఏడకి వెళ్తుందో అర్థం కాదు. మొన్న 14 నేనే కూర్చాను, 2 ఎకరాలు మ్యాక్సిమం 15,300 లెక్కన కూర్చాను. ఇవాళ ఏమంటే రేటు తగ్గిపోయిందని ఇవాళ 14,600కి వచ్చేసింది. నిన్న కూడా కూర్చారు 14,800, ఇవాళ వచ్చేది 14,600. రేపు ఏమైనా రేపు ఇంకొక పొర ఉంది నాకు చేయాల్సింది, కావాలంటే నాకు పక్కా ఈ కాపు కూడా చేసేస్తున్నా, చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆమె చెప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి చూసుకోవచ్చు కావాలంటే, నేను తప్ప కాదనేది. అనవసరమైన పనులన్నీ వేస్ట్. ఇదంతా ఏర్దా జరుగుతుంది అనేది కావాలి, రైతులకు మేలు చేయమంటున్నా. కుటుంబంతో నీళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు, బాగా జరిగింది. ఆడదాకా ఇచ్చింది బహుదా బాగానే పండింది అనుకునేటప్పటికి ఇది గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు అనేది తగ్గుతాయి. ఏడన్నా వర్షం పడితే అంతే, ఎందుకంటే వాళ్ళు ఎండబోసుకెళ్ళారు కాబట్టి తగ్గిస్తారు. ఇదేంది ఎండ కాసే కొంత వెనక్కపోతుంది, అర్థం కావట్లా. కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలని వేడుకుంటున్నాం. అది మెయిన్. 2 రోజుల నుంచి బాగా ఎండ కాస్తుంది, బాగా ట్రాక్టర్ పడి ఏదో బాగా పండాయి కదా అనుకుంటుంది. ఎందుకు వాళ్ళు వెనక్కపోతుందో అర్థం కావట్లేదు. రోజుకి రేపు పరిస్థితి ఎట్లా ఉందో కూడా చెప్పలేము. ఎదురులేస్తే ఏం చేస్తుంది అని ఒక రైతు ఆందోళన భయపడిపోతున్నాడు. ఎంత దగ్గరేస్తాడేమో, పండించిన చేతికి వస్తుంది లేదు. పెట్టుబడి ఖర్చు లెక్కేమనండి, దుక్కి ఎంత, ట్రాక్టర్ నానాథకి ఎంత, పెద్ద కారు కన్నా కూడా ఈ కారు ఖర్చు చాలా ఉంది. లెక్కేమన్నా ఎవరో చెప్పమను. వాళ్ళెవరు పెద్దవాళ్ళ మాటలు వినే పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఒక ముఖ్యమంత్రి కాడికి కూడా ఏమని చెప్తున్నారు, ఫస్ట్ కోసింది 15,500, వాడికి ఏమన్నా గిట్టుబాటు అయ్యింది, మాకు గిట్టుబాటు ఎందుకు కాలేదు, సన్న రైతులకు గిట్టుబాటు కాదు. అదొకటి మా వేదన అంతా అదే. మేము ఎంత చెప్పినా ఎంతసేపటికి మోదాలోడు నారాత వేసుకుని మేము వేసుకునేటప్పుడు 15 రోజులు తేడా అయింది. ఇప్పుడు 15 రోజులకి నేను చెప్పాను కదా, 27వ తేదీ నుంచి ఇవాళ 8వ తేదీ, ఇవాళ ఎందుకు అవుతుంది 3 రోజుల నుంచి మరి రోజుకి 500 తగ్గితే వస్తూ ఉంది. ఏమంటే రేపు పరిస్థితి ఎట్ట చేయాలా, రేపు ఏంది ఆయన నిద్రలు వేస్తే కళయాపన, రేపు ఉదయాన్ని ఏందిరా ఏం చేస్తారు. మండలం బ్రహ్మదేవి పంచాయతీ, ఇక్కడ వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు, బాగానే పండేవి. అని అమ్ముకునేటప్పుడు మొత్తానికి సరైన ధరలు లేవు. స్టార్టింగ్ ఏమో 15,400లకు కొలిచారు, ఇప్పుడు గొడవ పోయేటప్పటికి 14,600లకు వచ్చింది. రోజుకి ధర తగ్గిపోతుంది. ఈ ధరలు అరికట్టి మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం.